పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్వాన్ చల్లా శ్రీనివాస శర్మను శిష్య బృందం ఘనంగా సత్కరించింది. పట్టాభిరామ దేవస్థాన ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. గురు పురస్కారాలు పురస్కరించుకొని గురువుని గౌరవించుకునే సందర్భంగా శిష్య బృందం అందరూ కూడా కలిసి నాకు ఈ రోజున సువర్ణ కంకణ అనేటువంటి ఉపకరణ ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి గౌరవనీయులైన శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా నరసరావుపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారి ద్వారా నా చేతికి సువర్ణ కంకణం ధారణ జరిగింది. ఇది నాకెంతో సంతోషాన్ని కలుగజేస్తూ నాకు ఈ సందర్భంగా నన్ను ఉద్దేశించి మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతగా గురువుని పూజించుకోవటం అనేటటువంటిది ఇది మనకు ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటిది కాబట్టి అని వారందరూ కూడా గురువుని ఏ విధంగా గౌరవించాలి, గురువుని గౌరవించడం వల్ల వచ్చేటటువంటి పుణ్యఫలాలు కష్టం ఏ విధంగా తొలగిపోతాయనే వాటికి సంబంధించి కూడా వారు చెప్పి శిష్య బృందం అందరూ కూడా వేదిక మీదకి చెప్పడం ద్వారా నాకు ఈ కంకణ ఉపకరణ చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస గారికి పంచమ సువర్ణ కంకణం ద్వారా సన్మాన మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పుర ప్రముఖులందరూ కూడా ఎంతో చక్కగా ఏర్పాటు చేసి మరి వారి యొక్క చరిత్ర గొప్పతనం అందరూ కూడా తెలుసు. మరి పంచాంగ రచనాకర్త అదేవిధంగా కాపాడడానికి మరి ఎంతో మంది ముందుకొస్తున్నారు. మరి మా గతంలో శ్రీ శ్రీనివాస వారికి ఇటువంటి కార్యక్రమాన్ని కట్టడ ధారణ చేయడం అనేది చాలా గొప్ప విశేషం కాబట్టి మా నరసరావుపేట ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా గర్వంగా అనుకుంటున్నాను. చేద్దామని వచ్చినప్పుడు నాకు చాలా మంది కూడా ఒక్కసారి శ్రీనివాస శర్మ గారిని మీరు కలవండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో నేను శర్మ గారిని కలిసినప్పుడు మీరు ఖచ్చితంగా గెలుస్తారండి అని చెప్పేసి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మనోధైర్యం. జీవి ఆంజనేయులు గారు, నరసరావుపేట శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ అరవింద్ బాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇవాళ పెద్దలు పూజ్యులు చల్లా శ్రీనివాస శర్మ గారి బంగారు సువర్ణ కంకణ సందర్భంగా వారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చేద్దామని వచ్చినప్పుడు